రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మామూలుగా 10వ తరగతి పాస్అవుట్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడాను స్లామ్ బుక్ అనేటటువంటి బుక్లో మిత్రులందరి వివరాలని సేకరిస్తారు. ఆ వివరాలలో పేరు, అతని అడ్రస్సు, అతని ఇష్టమైనటువంటి పువ్వు ఏమిటి, ఇష్టమైన రంగు ఏమిటి, అతని హాబీలు ఏమిటి, అతను ఏ ప్రొఫెషన్లో ఎదగాలనుకుంటున్నాడు, లేకపోతే ఈ రకాల వివరాలన్నీ కూడా అందులో వాళ్ళు రాస్తారు. కుదిరిన వాళ్ళు ఫోటోలు కూడా సేకరించి పెట్టుకుంటారు. దాదాపు 30 సంవత్సరాల క్రితము 10th క్లాస్ పాస్ అవుతున్నటువంటి ఒక కుర్రవాడి దగ్గరికి క్లాస్మేట్స్ వచ్చి స్లామ్ బుక్లో రాయమంటే అందరికీ రాసినటువంటి స్లామ్ బుక్లో ఆ పిల్లవాడు చిట్ట చివరి జీవితంలో తాను ఏం కావాలనుకుంటున్నాడో రాస్తూ ఒక మాట రాశాడు. నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు, నేను రాజకీయాల్లోకి వెళ్ళను. ద లాస్ట్ థింగ్ ఐ వుడ్ డూ ఇస్ పాలిటిక్స్. నా చిట్ట చివరిగా తప్పనిసరి అయితే తప్ప నేను రాజకీయాలకి వెళ్ళను అన్నాడు. ఆ కుర్రవాడు 25 ఏళ్ళు రాగానే రాజకీయాల్లోకి వచ్చాడు, ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత 5 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గాడు. తరువాత రాష్ట్రంలో మంత్రి అయ్యాడు. ఇప్పుడు నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు, నేను రాజకీయాల్లోకి రాను అని చెప్పి రాసినటువంటి ఆ కుర్రవాడు 45 ఏళ్ల వయసులో భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడు అవుతున్నాడు, నితిన్ నబీన్. అయితే చాలామంది విశ్లేషకులు వీళ్ళంతా 45 ఏళ్ల కుర్రవాడిని తీసుకుని రావడం ఏంటి, భారతీయ జనతా పార్టీకి పిచ్చెక్కిందా, భారతీయ జనతా పార్టీ తిక్కకి కారణం ఏంటి, ఎవరు ఊహించనటువంటి ఈ పేరు పార్టీ అధ్యక్ష పదవికి వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తుతం, తర్వాత అధ్యక్షులు అవుతారు, ఎందుకు నామినేట్ చేశారు, ఈ తిక్కకి కారణం ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. చాలామంది విశ్లేషకులకి తమ అంచనాలన్నీ దెబ్బతిన్నందుకు కాస్త విసుగు, కాస్త కోపం కూడా ఉంది. ఎవరి నితిన్ నబీన్ అనేటటువంటి వ్యక్తి అని చెప్పి వికీపీడియాలో వెతకాల్సి వచ్చింది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ అంచనాలన్నింటినీ తలకిందులు చేశారు. అయితే నితిన్ నబీన్ 45 ఏళ్ల వయస్సులో ఆయన పార్టీ అధ్యక్ష పదవిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేపట్టబోవడము, అంతకుముందే ఆయన మంత్రి కావడం, 5 సార్లు ఎమ్మెల్యేలు కావడం, ఇది చాలామందికి అర్థం కాదు. బీజేపీలో ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ తిక్క కారణం ఏంటి, ఇంత యంగ్ పీపుల్ని బీజేపీ ఎందుకు ప్రమోట్ చేస్తుంది, చాలామందికి అర్థం కాదు. అయితే చాలామంది గమనించినటువంటి విషయం ఏంటంటే, బీజేపీ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో, రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితాని కనుక చూస్తే కేవలము ఒక్క ముఖ్యమంత్రి 70 ఏళ్ల వయసులో ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడాను 63 ఏళ్లకు తక్కువ ఉన్నారు. అందరూ కూడాను 63 ఏళ్లను. ఆయన తర్వాత 70 ఏళ్ల వ్యక్తి తర్వాత నెక్స్ట్ ఓల్డెస్ట్ చీఫ్ మినిస్టర్ వయసు 63 రాజకీయాల్లో పెద్ద వయసు కాదు అసలు, ఒక రకంగా చెప్పాలన్నట్టయితే ప్రస్తుతం దేశ రాజకీయాలు నడుస్తున్నటువంటి పద్ధతిని చూస్తే. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సహా వయసు 70 సంవత్సరాలు, బీజేపీ ముఖ్యమంత్రి. దాని తరువాత ఓల్డెస్ట్ ముఖ్యమంత్రి ఎవరు అంటే గుజరాత్కి చెందినటువంటి భూపేంద్ర పటేల్, అతని వయసు 63 సంవత్సరాలు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల వయస్సు చూస్తే బీజేపీ ముఖ్యమంత్రుల్లో యంగెస్ట్ ముఖ్యమంత్రి ఎవరు ప్రస్తుతము, ఆయన ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన పేరు పెమా ఖాండు, ఆయనకి 46 ఏళ్ళే. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి 46 year old, ఇప్పటికంటే 40 years వయసులో 40 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఒక రకంగా చూసినట్టయితే 51 ఏళ్లకే ముఖ్యమంత్రి అయిన వాళ్ళు 2 ఉన్నారు బీజేపీలో. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ వయసు 51 సంవత్సరాలు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా వయసు 51 సంవత్సరాలు. చాలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కర్ణధారి అయినటువంటి రాహుల్ గాంధీ కన్నా కూడాను వీరు వయసులో చిన్న. ఇక 52 ఏళ్ల వయసు గోవా ముఖ్యమంత్రి అయినటువంటి ప్రమోద్ సావంత్కు ఉంది. హిమాంత విశ్వశర్మ వయసు ఎంత? హిమాంత విశ్వశర్మ వయసు 56 సంవత్సరాలు.
హర్యానా వంటి కీలకమైన రాష్ట్రపు ముఖ్యమంత్రి నాయాబ్ సింగ్ వయస్సు 55 సంవత్సరాలు. ఆయన ఇప్పటికే ఇది 2వ టర్మ్ ముఖ్యమంత్రిగా చేయటం. 1.5 సంవత్సరం ముందు చేశారు, ఇప్పుడు 2వ టర్మ్. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్లో 9 సంవత్సరాలుగా, గత 9 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రి. ఆయన వయస్సు 55. 55లోంచి 9 తీసేస్తే బహుశా 42 ఏళ్ల వయసులో ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం ఇది 2వసారి. ఒక 5 సంవత్సరాల టర్మ్ అయింది, 5 సంవత్సరాల అపోజిషన్లో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అంటే దాదాపు 11-12 సంవత్సరాలు, అంటే ఆయన 41-42 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీలో మరొక యంగ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి. ఆయన 50 ఏళ్ళు. ఆయన ఇది 2వసారి ముఖ్యమంత్రి కావడం. మోహన్ యాదవ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కావచ్చు, మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. వీళ్ళు కూడా ఒకళ్ళు 60 ఏళ్ళు, ఒకళ్ళు 61 ఏళ్ళు. కాబట్టి బీజేపీ ముఖ్యమంత్రులందరూ ఒకరిని మినహాయిస్తే ఎవ్వరూ 7వ దశకంలో లేరు. 7వ పడిలో, 70వ పడిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు. మిగిలిన వాళ్ళందరూ కూడా 60, ఎర్లీ 60స్లో ఉన్నారు, 40ల్లో ఉన్నారు, 50ల్లో ఉన్నారు. ఒకళ్ళిద్దరు మాత్రమే 60ల్లో ఉన్నారు. హిమాంత బిశ్వ శర్మ ఇప్పటికే ఒకసారి ముఖ్యమంత్రి, 5 సంవత్సరాల టర్మ్ పూర్తి చేసుకున్నాడు. ఆయన వయసు 56 సంవత్సరాలు. వచ్చే సంవత్సరం ఎన్నికవుతారు. అంటే 5 సంవత్సరాలు, 51 సంవత్సరాల వయసులో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మొత్తం అంతా కూడా యంగ్ లీడర్స్, అన్ని రాష్ట్రాల్లోనూ లీడర్షిప్ యంగ్ లీడర్స్ చేతిలో ఉంది. ఇది బీజేపీ తిక్కానండి, ఏమన్నానండి, కానీ బీజేపీ ఆన్ పర్పస్, ప్రయత్నపూర్వకంగా యువకుల చేతికి పగ్గాలిస్తున్నది. యువ నాయకత్వాన్ని రాష్ట్రాల్లో డెవలప్ చేస్తోంది. సంఘటనా కార్యదర్శులుగా, పార్టీ వెన్నెముకలుగా పనిచేసే వాళ్ళందరూ కూడాను యువకులు. వీళ్ళంతా కూడాను కష్టపడి పనిచేయగలరు, అధిక సమయాన్ని ఇవ్వగలరు. కాబట్టి వీళ్ళని ముఖ్యమంత్రిగా చేయటమే కాకుండా వీళ్ళని రానున్న రోజుల రాజకీయ వేదికకి సీనియర్ నాయకులుగా పరిచయం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా వీళ్ళని తీసుకుని రావడం జరిగింది. నితిన్ నబీన్ని 45 ఏళ్లకే తీసుకుని రావడం ఏమిటి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కానీ అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా 2014లో అయినప్పుడు ఆయన వయస్సు 49 ఏళ్ళే. ఇదేదో మోదీ సృష్టించినటువంటి విషయం కాదు. అంతకు ముందు కూడాను నితిన్ గడ్కరీ పార్టీకి నాయకులయ్యారు. జాతీయ అధ్యక్షులుగా పనిచేసినప్పుడు ఆయన వయస్సు అధ్యక్షులుగా నియమితులైనప్పుడు 52 ఏళ్ళు. రాజ్నాథ్ సింగ్ చరిత్ర కూడా ఈరోజు 70వ పడిలో పడ్డటువంటి సీనియర్ నాయకుడిగా కనిపించే రాజ్నాథ్ సింగ్ 2000 సంవత్సరంలో 49 ఏళ్ల వయస్సులో దేశంలోని అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. 49 ఇయర్స్కి. ఇది 2000 సంవత్సరం, అంటే 25 సంవత్సరాల క్రితము వాజ్పేయి హయాంలోనే యువకుల్ని, ఒక 49 ఏళ్ల యువకుడిని దేశంలోని అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయటం జరిగింది. ఆయన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా 2 సార్లు పనిచేశారు. ఒకసారి 2005లో పనిచేశారు. ఆయన అధ్యక్షుడు అయ్యే సమయానికి ఆయన వయసు కేవలం 54 సంవత్సరాలు. 2వసారి మళ్ళీ అధ్యక్షుడిగా 2013లో పనిచేశారు. అప్పుడు ఆయన వయస్సు 61 సంవత్సరాలు. అంటే 49 సంవత్సరాల వయస్సులో ముఖ్యమంత్రి కావడానికి ఆయన రాజకీయ జీవితము కనీసము 35 సంవత్సరాల సమయంలో ప్రారంభమైతే అక్కడి నుంచి అలాగా అతన్ని గ్రూమ్ చేసి ఎదిగిస్తూ అతనికి ఉన్నత పదవులు కట్టబెట్టేటప్పటికీ 61 సంవత్సరాల్లో 2వసారి పార్టీకి ఆయన అధ్యక్షులయ్యారు. ఇప్పటికీ కూడా దేశానికి, పార్టీకి సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా జేపీ నడ్డా కూడాను 59 ఇయర్స్కే ఆయన పార్టీ అధ్యక్షులు అయ్యారు. అతి దీర్ఘకాలం బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన రికార్డు జేపీ నడ్డాకు ఉంది. కాబట్టి బీజేపీ యువ నేతృత్వాన్ని ప్రోత్సహించి వాళ్లకు ఉన్నత పదవులు కట్టబెట్టి వాళ్ళని గ్రూమ్ చేసి ఒక 20 సంవత్సరాల ముందు ఆలోచించి నాయకులని చేయడం అనేటటువంటి ప్రక్రియను ఈ రోజు నుంచి కాదు, మొదటి నుంచి పాటిస్తోంది. జనసంఘ్ రూపంలో ప్రారంభమైనప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి తొలిసారి ఎంపీగా ఎన్నికైనప్పుడు కూడాను ఆయనకి 40 సంవత్సరాలు మాత్రమే. కాబట్టి యూత్ని ప్రమోట్ చేసేటటువంటి జెన్ జీ అని ఏదైతే అంటారో ఆ జెన్ జీని పొలిటికల్గా కీలకమైన పదవుల్లో కూర్చోబెట్టి వాళ్ళని గ్రూమ్ చేయటం అనేది బీజేపీ యొక్క లెక్క.
ఇది చాలామందికి తిక్కలాగా కనిపించవచ్చును. ఈ తిక్కలో ఉన్నటువంటి లెక్క చాలా పార్టీలకు అర్థం కాదు. పర్యవసానంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు పార్టీ అధ్యక్షుడి వయస్సు బీజేపీకి కాబోయే పార్టీ అధ్యక్షుడి వయసు కన్నా రెండింతలు. 80వ దశకంలో ఉన్నారు ఆయన, 80వ పడిలో ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే ఈజ్ ఇన్ హిజ్ 80s. వామపక్షాల నాయకత్వం ఈరోజు వృద్ధ నాయకుల చేతుల్లో ఉంది. మిగతా అనేక పార్టీల నాయకత్వం వృద్ధ నాయకుల చేతుల్లో ఉంది. 80లో ఉన్నవాళ్ళు, 90లో ఉన్నవాళ్ళు, 70లో ఉన్నవాళ్ళు వీళ్ళు నాయకులయ్యారు. మిగతా పార్టీలన్నింటిలను బీజేపీ మాత్రమే యూత్ని ప్రమోట్ చేసి అటు సంస్థాగతమైన బాధ్యతలు, ఇటు అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలు, ప్రభుత్వపరమైన బాధ్యతలు ఇస్తూ వస్తోంది. ఇదే బీజేపీ తిక్కలోని లెక్క. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.